గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. నేను చెప్పాను కదా, డెమో వెబ్సైట్ ఒకటి చూపిస్తాను. దాని నుంచి ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి. ఇదే ఆ పేజ్. మనకు ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు సిలబస్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. అలాగే ఏంటంటే మనం ఒక సెక్షన్ ని ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది ఏంటంటే మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే దాని కంటెంట్ మీద కూడా. ఓకే, ఆల్రెడీ మనకి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేశారనుకోండి, సో కంటెంట్ తగ్గట్టుగా మనం ఏం చేయాలి, ఒక్కోదాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? సర్వీసెస్ కానీ, లేకపోతే దాని తర్వాత ఇచ్చి మన ఇన్ఫర్మేషన్ కానీ. ఓకేనా? అలాగే మన గురించిన ఇన్ఫర్మేషన్, మనం ఎలా వర్క్ చేస్తాము, మన స్ట్రాటజీ ఏంటిది, అలాగే మన క్లయింట్స్ గురించి లేదా వాళ్ళ రివ్యూస్ గురించి. ఓకేనా? బ్లాగ్ ఎలా రాస్తాము, మన దగ్గర ఉన్న బ్లాగ్స్ ఏంటిది, అంటే ఏ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం బ్లాగ్ ద్వారా, ఇదంతా కూడా మనం ఇలాగా ఇవ్వచ్చు. ఓకేనా? సరే కదా, ఇప్పుడు ఈ సెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ సెక్షన్స్ అని ఏంటంటే నార్మల్ గా మనం ఆల్రెడీ సిఎస్ఎస్ దీన్ని యూజ్ చేసి చేసుకున్నది. ఓకేనా? HTML CSS యూజ్ చేసి మనకి వచ్చే ఈ అవుటర్ లేఅవుట్ మొత్తం కూడా. ఓకే, ఈ అవుటర్ లేఅవుట్ మొత్తం కూడా మనం సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ HTML CSS యూజ్ చేసి మనం చేస్తాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడికి వచ్చినప్పుడు మనకి కౌంటర్ అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయి ఉంది. ఓకేనా? ఈ కౌంటర్ కి మాత్రం మనం ఏం చేస్తాము, JS తీసుకుంటాం. ఈ JS ఎలా తీసుకోవాలి ఏంటంటే కూడా చెప్పిన కోడ్ ఓపెన్ లోకి వెళ్ళిపోయి అక్కడ మనకుని అంటే ఆల్రెడీ మనకి చేసేసి ఉన్న కొన్ని కోడ్స్ ఉంటాయి, వాటిని తీసుకొచ్చుకొని మనం ఆ కోడ్ నుంచి మనం ఏం చేస్తున్నాం, మనం దాన్ని బ్యూటిఫై చేస్తున్నాం. ఓకేనా? మన ఇన్ఫర్మేషన్ అందులో ప్రొవైడ్ చేసి మనం దాన్ని బ్యూటిఫై చేసి మనం ఇక్కడ ఇస్తున్నాం అనమాట. అలాగే మన ఒక వెబ్సైట్ అనేది ఇంకా బాగుండాలంటే మనం తీసుకునే ఇమేజెస్ కూడా ఆ రకంగా దానికి ఉపయోగపడతాయి. ఓకేనా? సో ఇమేజెస్ అనేవి కూడా చూసుకొని తీసుకోండి పెట్టేటప్పుడు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇమేజ్ సైజెస్. ఓకేనా? ఇమేజ్ సైజెస్ అనేవి కరెక్ట్గా ఉండేట్టుగా చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా? అలాగే ఏంటంటే ఇమేజ్ సైజ్ కూడా కొన్ని ఇమేజెస్ ఏంటంటే మనం డౌన్లోడ్ చేసినప్పుడు చూస్తే 2 MB 3 MB, కొన్ని అయితే 10-20 MB కూడా ఉంటాయి అనమాట. అంతంత సైజ్ కాకుండా సైజ్ ని కంప్రెస్ చేసుకోండి. ఓకేనా? సైజ్ కంప్రెస్ చేసుకోవాలనుకుంటే ఇమేజ్ కంప్రెసర్ అని చెప్పి గూగుల్లో కొట్టారనుకోండి, మనకు కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ అనేవి వస్తాయి అన్నమాట. వాటి నుంచి మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇది కాంటాక్ట్ పేజ్. చెప్పాను కదా, ఒక కాంటాక్ట్ పేజ్ ని మనం ఎలాగా కాంటాక్ట్ ఫామ్ ని మనం ఎలాగా వేరే పేజ్ కి రీడైరెక్ట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు.
చూడండి ఇదంతా కూడా ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకేనా? ఈ వెబ్సైట్ లో మనం చేసేది ఇదంతా ఏంటంటే ఇవన్నీ బేసిక్ స్ట్రక్చర్స్. ఇవన్నీ మనం ఏంటిది HTML CSS తోనే పూర్తిగా మాడిఫై చేసేసుకుంటూ వచ్చేస్తూ ఉంటాం. ఈ బటన్స్ కానీ ఏదన్నా ఇచ్చినప్పుడు మాత్రమే మనకేంటిది JS, PHP ఇలాంటివన్నీ యూజ్ చేయాల్సి వచ్చింది. ఓకేనా? ఫస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్క పేజ్ కి ఎలా ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఇంక్లూడ్ ఎలా చేయాలి అనేది ఫస్ట్ నేను మీకు చూపిస్తాను. ఓకేనా? 2 పేజెస్ అనేవి ఓపెన్ చేస్తాను ప్రెసెంట్ నేను. ఓకే, చూడండి ఇది మనం మామూలుగా మెయిన్ గా ఉండే పేజెస్ అన్నమాట. ఇది కూడా వద్దులండి. సర్వీ మనకేనైతే ఇండెక్స్, అబౌట్, బ్లాగ్, కాంటాక్ట్. ఓకేనా? ఈ అన్నిట్లోనూ మనకు కామన్ గా ఉన్న ఫైల్ ఏంటిది చూడండి ఒకసారి. మనకు కామన్ గా ఉన్న ఫైల్ ఏంటిది హెడర్ అన్నమాట. హెడర్ ఫైల్ అనేది మనకి ఇక్కడ కామన్ గా ఉంది. సో ఈ హెడర్ ఫైల్ ని మనం ఎలా మాడిఫై చేస్తామని అంటే header.php అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుని ఫైల్ క్రియేట్ చేసేసుకొని దాని నుంచి మనం ఏం చేస్తాం ఇంక్లూడ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇంక్లూడ్ చేయడానికి చూడండి ఇక్కడ PHP ఇంక్లూడ్ అని చెప్పి ఈ సింటాక్స్ ని వాడి మనం ఏం చేస్తాం అంటే ఆ ఫైల్ ని ఇందులో రీడైరెక్ట్ చేసేస్తాం. ఓకేనా? ఆ ఫైల్ మొత్తం మనకి ఏమవుతుంది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా? PHP ఫైల్ అనేది డైరెక్టరీ అనమాట. ఓకే, అంటే ఈ ఫైల్ ఎందులో ఉంది అని చూపించడానికి. నార్మల్గా అంటే మనకి ఇది అవసరం ఉండదు. ఇంకోసారి ప్రాజెక్ట్స్ లో చూడండి ఇక్కడ నేను జాంప్ ఆన్ చేసి లోకల్ హోస్ట్ లో నేను ఈ ఫైల్ ని పెట్టాను. ఓకేనా? PHP మన వర్క్ అవ్వాలంటే లోకల్ హోస్ట్ లోనే చేయాలి. ఓకే, లేకుంటే మన సర్వర్స్ లో చేసుకోవాలి. ఓకేనా? సో ఏంటంటే నేను ఇక్కడ ఇది ఓపెన్ చేసి పెట్టా, ఇందులో ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ చేసి పెట్టేశాను. సో లోకల్ హోస్ట్ లో మనం ఎలా ఓపెన్ చేస్తాం, మనం ఏదైతే తీసుకున్నాం రీడైరెక్టరీ, ఆ రీడైరెక్టరీ నుంచి మనం తీసుకుంటాం అనమాట. నేను ఇందులో ఈ పేజ్ లో మామూలుగా ఏంటంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం చేసింది అనేది ఇక్కడ ఇండెక్స్ అని చెప్పి index.php అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేశాను. కానీ ఇక్కడ నేను ఏం చేశానంటే ఇండెక్స్ అనే పేజ్ నేమ్ అనేది మార్చేశాను. ఓకేనా? సో అక్కడ ఇండెక్స్ లేదు కాబట్టి డైరెక్ట్ గా పేజ్ అనేది ఓపెన్ అవ్వలేదు మనకి. కానీ మనకి ఆ ఫైల్ డైరెక్టరీ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయి కనిపిస్తుంది. అంటే ఫైల్ మేనేజర్ టైప్ లో మనకి ఇది కనిపిస్తుంది అనమాట. ఓకేనా? చూడండి మా అక్కడ అందులో ఇమేజెస్ కానీ, ఫోల్డర్స్ కానీ, ఫైల్స్ కానీ, PHP ఫైల్స్ కానీ. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే అందులో ఉన్న నాకు ప్రాజెక్ట్, ఇప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ యొక్క ఫోల్డర్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? ఇది సిస్టమ్ లో మనకు వచ్చే వెబ్సైట్ లేఅవుట్ ఇదంతా. ఓకేనా? చూడండి నేను ఆల్రెడీ ఒక PHP ఫైల్ ని క్రియేట్ చేసి పెట్టాను హెడర్ ది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఇందులో PHP ఫైల్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. నేను అందులో ఏం చేశానంటే ఈ PHP ఫైల్ ని క్రియేట్ చేసి పెట్టాను అనమాట. ఓకేనా? ఈ header.php అనే దాన్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇది నిన్న మనం చెప్పుకున్నాం కదా ఓజీ ఫైల్స్, ఓపెన్ గ్రాఫ్స్ కానీ, ట్విట్టర్స్ కానీ, ఇవన్నీ అని చెప్పి. సో ఈ ఫైల్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఓపెన్ చేసి పెట్టేసుకున్నాం, ఇక్కడ రాసేసుకున్నాం. ఇందులో నేను రాశాను, నేను లేడా
1 minute guys. చూడండి నాకు ఇక్కడ ఈ HTML ఫైల్స్ లో ఎక్కడా కూడా నాకు ఇవన్నీ ఏం లేవన్నమాట. ఓకేనా, నేను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఎక్కడ ప్రొవైడ్ చేసి ఈ మెటా లింక్స్ కానీ మెటా ట్యాగ్స్ కానీ ఎక్కడ ప్రొవైడ్ చేశాను, ఒకే ఒక దాంట్లో ప్రొవైడ్ చేశాను అనమాట. ఓకేనా, సో చూడండి అలాగే ఈ హెడర్ దాంట్లో కూడా హెడర్ అనేది ఒకటి తీసుకున్నాను. సేమ్ హెడర్ ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకేనా, మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నేను హెడర్ 1 అని చెప్పి ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను. ఫైల్ సేవ్ యాస్. ఇప్పుడు మన PHP ఫైల్స్ ఇవన్నీ ఏంటంటే మనం ఒకే చోట, ఓకేనా, ఒకే చోట మనకి కంబైన్ అయిపోయి ఉండకుండా, ఓకే, అంటే క్లమ్జీ అయిపోకుండా HTML ఫైల్స్, CSS ఫైల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం వేరుగా పెట్టుకోవడమే మనకు మంచిది. సో దానికోసం నేనేం చేశానంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే, మీరు కన్ఫర్మ్ క్రియేట్ చేయాలని కాదు. సో ఏంటంటే నేను ఇక్కడ క్రియేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను అందులో సేవ్ చేసుకుంటున్నాను. ఓకేనా, header12.php అని చెప్పి ఒక ఫైల్ ని క్రియేట్ చేశాను. ఓకే, ఇందులో ఈ PHP ఫైల్ నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్ గా ఈ హెడర్ సెక్షన్, ఓకేనా, ఈ హెడర్ సెక్షన్ ని చూడండి, ఈ హెడర్ పార్ట్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ప్లేస్ చేసిన దీన్ని నేనేం చేస్తున్నాను అంటే ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఈ ప్లేస్ లో నేనేం చేస్తున్నాను, ఈ హెడర్ దగ్గర నుంచి నాకు నావిగేషన్ బార్, నాకు nav బార్ దాకా నాకు మొత్తం ఏంటిది, నాకు ఇదే కావాలి. సో నేనేం చేస్తున్నాను అంటే చూడండి ఒకసారి, ఇప్పుడు మనకి CSS ఫైల్ లేదు, హెడర్ ఫైల్స్ ఏం లేవు. సో మనకి వెబ్సైట్ ఎలా వచ్చింది, మనకి అప్పుడు క్లమ్జీ అయిపోయింది కదా. మన CSS లేకుంటే స్ట్రక్చర్ మొత్తం మారిపోయింది మనకి. ఓకేనా, చూడండి మొత్తం పోయింది, స్ట్రక్చర్ మొత్తం పోయింది అనమాట. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, PHP ఫైల్ ఒక దాన్ని తీసుకొని ఇక్కడ దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. ఓకేనా, PHP ఫైల్ తీసుకొని నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇంక్లూడ్ ఎక్కడి నుంచి తీసుకున్నాను, నా ఫైల్ డైరెక్టర్ ఎక్కడ ఉంది నాకు చూడండి, నా PHP ఫైల్స్ అనే ఫోల్డర్ లో ఏమనుంది, header.12 అని చెప్పి ఒక ఫైల్ అనేది, అంటే ఈ హెడర్ ఫైల్ అనేది నాకు అందులో ఉందన్నమాట. సో నేను దాన్ని తీసుకుంటున్నాను. PHP ఫైల్స్ /PHP చూడండి, నాకు ఇక్కడ ఆ ఫైల్ అనేది వచ్చేసింది అనమాట. ఓకేనా, ఇంక్లూడ్ అయిపోయింది ఆ ఫైల్ అనేది. కానీ ఇక్కడ మనం చూడండి, మనం రాసిన HTML లో మనం రాసిన దాంట్లో హెడర్ ఫైల్స్ అనేవి ఏవి లేదు. ఓకేనా, అసలు HTML స్టార్టింగే లేదు మనకు అక్కడ. ఓకేనా, హెడర్ లేదు, ఈ హెడ్ పార్ట్ లేదు,
ఈ HTML ఫైల్ అనేది కూడా అక్కడ లేదు. ఇలాగే ఈ బాడీ ట్యాగ్ కూడా మనకి ఇక్కడ లేదు స్టార్ట్ అయ్యేది. అలాగే ఈ nav బార్ అనేది కూడా ఇక్కడ లేదు. కానీ మనం ఎప్పుడైతే దీన్ని ఇంక్లూడ్ చేసామో, ఓకేనా, ఎప్పుడైతే దీన్ని ఇంక్లూడ్ చేసామో ఈ ఫైల్ అనేది నాకు ఇక్కడ వచ్చేసింది అనమాట. ఓకే, చూడండి. నేనేం చేస్తున్నా అంటే ఈ మెటా ఉంది కదా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం దాన్ని కాపీ చేస్తున్నాను. ఓకే, చూడండి ఒకసారి. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి, మనం ప్రతిసారి కూడా ఈ nav బార్ లో కానీ ఎందులో సరే కొంచెం ఇన్ఫర్మేషన్ మార్చుకోవాలని అంటే మనం ప్రతిసారి ప్రతి ఒక్క పేజ్ కి ఒకవేళ 2-3 పేజెస్ ఉంటే ఇట్స్ ఓకే, ఇది ఈజీ, మనం తొందరగా అది మార్చేసుకోవచ్చు. కానీ ఒకవేళ బల్క్ ఆఫ్ పేజెస్ ఉంటే సేమ్ కంటెంట్ ని మనం బల్క్ ఆఫ్ పేజెస్ లో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు మనం PHP ని యూజ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, చూడండి. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు EPS సోర్స్ చూపిస్తాను. చూడండి, నాకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ప్రొవైడ్ అవుతుంది. ఇది index.php ఫైలే, కానీ నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది ఇంప్లిమెంట్ అయి వస్తుంది. ఓకేనా, ఒక పని చేస్తాను. ఇందులో నేను చూడండి, ఈ లింక్స్ ఉన్నాయి కదా, ఈ లింక్స్ దగ్గర నేను home1 అని ఇస్తాను. ఓకే, అక్కడ home1 అని చెప్పి ఇస్తున్నాను. నేను ఎందులో ఇచ్చాను, హెడర్ దాంట్లో ఇచ్చాను. సో చూడండి, home1 అని చెప్పి నాకు ఇక్కడ పేజ్ సోర్స్ లో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ రిఫ్రెష్ చేసినప్పుడు నాకు ఇందులో కూడా ఈ నేమ్ అనేది వస్తుంది. బట్ అదే అబౌట్ లోకి వెళ్ళాను అనుకోండి, అబౌట్ లో మళ్ళీ నాకు హోమ్ అనే ఉండింది. చూస్తున్నారా, హోమ్ అనే ఉండింది. ఎందుకు, ఈ అబౌట్ లో మనం ఇంకా అది ఇంక్లూడ్ చేయలేదు కదా. సో మనకు నార్మల్ గా వచ్చింది. ఒకవేళ నేను ఈ అబౌట్ లో కూడా, ఓకేనా, ఈ PHP ని ఇంక్లూడ్ చేసి ఈ హెడర్ ఫైల్ ని ఇంక్లూడ్ చేస్తే నాకు ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు అక్కడ ప్రొవైడ్ వస్తుంది. ఓకేనా, చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా నాకు అదే సేమ్ నేమే ప్రొవైడ్ వచ్చేసింది. ఓకేనా, సర్వీసెస్ కానీ బ్లాగ్ కానీ మనం ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా 4 ఫైల్స్. కెరీర్, కాంటాక్ట్. సో ఈ కాంటాక్ట్ సెక్షన్ లో కూడా నేను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి. కెరీర్స్ లో వచ్చినప్పుడు మనకు అలాగే వస్తుంది, బ్లాగ్ లో వచ్చినప్పుడు అలాగే వస్తుంది, కాంటాక్ట్ లో కూడా అలాగే వస్తుంది. మనం ఏం చేసాము, హెడర్ ఫైల్ మొత్తాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసేసాం. ఓకేనా, మనము 10 సార్లు ఈ లింక్స్ ఇవన్నీ ఏంటంటే హెడర్ ఫైల్ లో ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఈ నావిగేషన్ కూడా ఇప్పుడు నేనేంటంటే ఎగ్జాంపుల్ కోసం అని చెప్పి మొత్తం ఒకేసారి తీసేసుకున్నా. ఓకేనా, ఈ హెడర్ ఫైల్ లో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఒకేసారి తీసేసుకున్నా. ఏమంటారు, మనం ఇప్పుడు ఏంటిది కావాలనుకుంటే ఈ నావిగేషన్ అంతవరకు, ఈ హెడర్ అంత వరకు ఒకటి తీసుకోవచ్చు. ఇందులో ఉన్న హెడ్డింగ్ అనేది ఒకటి తీసుకోవచ్చు. ఓకేనా, ఇందులో ఉన్న హెడ్డింగ్ అనేది మనం ఇంకోటి తీసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ గా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే మనకి పేజ్ లో కన్ఫామ్ గా ఉండే ఇంకో సెక్షన్ ఏంటంటే ఫూటర్ సెక్షన్ అనమాట. ఈ ఫూటర్ సెక్షన్ ని కూడా మనం సేమ్ అలాగే మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎలాగ ఇంక్లూడ్ తీసుకుంటాము, ఒకవేళ ఫోల్డర్ లో ఉంటే ఫోల్డర్ నేమ్ ఇస్తాము, స్లాష్ ఇస్తాము, దాని తర్వాత footer.php అంటే మనం ఏదైతే నేమ్ పెడతామో ఆ ఫోల్డర్ కి, ఓకేనా, ఆ ఫైల్ కి. ఇప్పుడు ఫూటర్ కాబట్టి అది మొత్తం ఫూటర్ సెక్షన్ కాబట్టి నేను ఫూటర్ అనే పెడతాను. ఓకే, కాబట్టి ఆ ఫూటర్ అనే ఫైల్ ని మనం ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకేనా, ఈ పేజ్ లోకి మనం ఇంక్లూడ్ చేసేస్తున్నాం. ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. ఓకేనా, అలాగే కాంటాక్ట్ ఫార్మ్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదా, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. చూడండి, నేను ఒక సింపుల్ కాంటాక్ట్ ఫామ్ అనేది క్రియేట్ చేసి పెట్టాను ఇందులో. ఏంటిది, ఈ ఫామ్ దాంట్లో ఏంటంటే మనం తీసుకున్నది జస్ట్ నేను ఒక 4 ఇన్పుట్స్ అనేది తీసుకున్నాను. నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబరు అండ్ మెసేజ్ అనమాట. అంటే
ఫీడ్బ్యాక్ టైప్ లో ఒక మెసేజ్ అనేది క్లయింట్ గారు మన వెబ్సైట్ లో వచ్చిన అతను మనకి రిప్లై ఇవ్వడానికి. ఓకేనా? సో ఏంటంటే దాన్ని మనం సెండ్ చేస్తున్నాం. మన ఇన్పుట్స్ లో మనం ఏ టైప్స్ ఇస్తున్నాం, టైప్ అనేది టెక్స్ట్ టైపా లేకుంటే ఈమెయిల్ ఫోన్ నెంబర్స్ ఏంటంటే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా? ఈ మెయిల్ ఐడికి ఈమెయిల్ అని ఎందుకు ఇస్తాం అంటే, ఒక నార్మల్ టెక్స్ట్ అనేది కాకుండా @gmail అని కాకుండా ఇప్పుడు ఈమెయిల్ అనేది మనం ఇవ్వలేదని టైప్ లో, అప్పుడు మనకి ఏం చేస్తుంది, అక్కడ మీరు జస్ట్ నేమ్ రాసిన నెంబర్ రాసిన తీసేసుకునేది అనమాట. అది మనం రీడైరెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ మెయిల్ అని ఇస్తున్నామో టైప్ లో, ఓకేనా, టైప్ లో ఎప్పుడైతే మెయిల్ అని ఇస్తున్నామో ఆ మెయిల్ అనేది అది ఏం తీసుకుంటుంది, మనకేంటంటే అని వచ్చిన తర్వాత, అంటే ఈ అని చెప్పి దాని తర్వాత .com అనేది తీసుకునేది అనమాట. మధ్యలో జీమెయిల్ ఉండిద్దా లేకుంటే మీ వెబ్సైట్ నేమ్ ఉండిద్దా అనేది ఏంటంటే సెకండరీ అనమాట. ఓకే, అది .com అనేది ఈ రెండింటిని కన్సిడర్ చేసుకుంటుంది. ఓకేనా? మనకు జీమెయిల్ ఐడిలో జీమెయిల్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను, info@gmail.com. ఓకే, ఇది gmail.com. ఓకేనా? ఇక్కడ ఈ ని ఈ .com ని ఇది కన్సిడర్ చేసుకుంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, ఇది మనకేంటి, ఇది డొమైన్ మెయిల్ అనమాట. ఓకేనా? ఇది బిజినెస్ మెయిల్ ఐడి. సో ఇదేంటిది, ఇక్కడ కూడా ఏంటిది, మనకి ని అలాగే .com ని కన్సిడర్ చేసుకుని మనకి ఇక్కడ ఆ మెయిల్ ఐడిని తీసుకునేది, లేకుంటే ఏంటంటే ఎర్రర్ అని చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఈ నేమ్స్ అనేవి ఏంటంటే మనం ఏ నేమ్ ని అయితే మనం అక్కడ సెండ్ చేయాలనుకుంటున్నాం, ఓకేనా, సర్వర్ కి మనం అక్కడ డేటాని ఏదైతే కలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్స్ అనమాట. మనం డేటా కలెక్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకుని ఉన్నాం జిఎస్ లో ఇవి తీసుకునేటప్పుడు. ఓకేనా? HTML CSS నేర్చుకునేటప్పుడు కూడా డేటా కలెక్షన్ ఎలా తీసుకోవాలనేది చెప్పుకుని ఉన్నాం. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మొత్తం ఫామ్ లో చెప్పుకోలేదు, కానీ 1 or 2 దాంట్లో 1 or 2 ఇన్పుట్స్ తీసుకొని దాని నుంచి మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా, సేమ్ అలాగే. ఓకేనా? మీరు ఒక ఫామ్ లో డేటాని, ఓకేనా, ఒక ఫామ్ డేటాని మీరు ఎప్పుడైతే PHP ద్వారా ఒక మెయిల్ ఐడికి పంపించాలనుకుంటున్నారో దానికి మనం చేయాల్సింది ఏంటంటే PHP మెయిలర్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? ఏమంటే ఇక్కడ నేను ఆల్రెడీ PHP మెయిలర్ డౌన్లోడ్ చేసి పెట్టాను, బట్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది మీకు చెప్తాను ఇప్పుడు. PHP మెయిలర్ అని చెప్పి కొట్టేయండి, వచ్చేసింది. మనకేంటంటే PHP మెయిలర్ గిట్ హబ్ నుంచి మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా? గిట్ హబ్ మా PHP మెయిలర్ కొట్టంగానే ఫస్ట్ వచ్చే లింక్ లో వెళ్ళిపోతే సరిపోతుంది. మనం ఇక్కడ నుంచి ఏం చేయాలి, కోడ్ ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకేనా? మనకి ఇందులో పూర్తి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, బట్ మనకు కావాల్సిన ఫైల్స్ అనేవి మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి, ఈ PHP మెయిలర్ తీసుకున్నప్పుడు మనం అందులో యూజ్ చేయాల్సిన ఫైల్స్ అనేవి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారనమాట. ఓకేనా? ఏ ఫైల్స్ అనేవి మనం యూజ్ చేయాలి, ఏవి మనకి యూజ్ అవుతాయి అంటే, ఒక మెయిల్ ఐడి నుంచి మన ఫామ్ ని ఒక మెయిల్ ఐడికి ఎలా సెండ్ చేస్తాం PHP ద్వారా అనేది, ఏ ఫైల్స్ అనేవి మనం యూజ్ చేయాలి అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇవన్నీ ఏంటిది, ఇన్బిల్ట్ గా వాళ్ళు ఇచ్చిన PHP ఫైల్స్. ఓకే, మనం వీటిని యూజ్ చేసుకొని మనం కొద్దిగా ఒక 10 to 15 లైన్స్ కోడ్ రాసి ఆ కోడ్ ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకేనా? చూడండి, ఈ రిక్వైర్ దాంట్లో కన్ఫర్మ్ ఈ రిక్వైర్ అండ్ ఇంక్లూడ్ అనేది ఏంటంటే ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఒక ఫైల్ ని ఇంక్లూడ్ చేయడానికి. రిక్వైర్ ఏంటంటే కన్ఫర్మ్ గా ఈ ఫైల్ కావాలి అని చెప్పి. ఓకేనా? రెండు కూడా ఫైల్ ని తీసుకోవడానికి, ఓకే, అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి, ఆ పేజ్ ని అందులో ఇంప్లిమెంట్ చేయడానికి. కాకపోతే మనం దేన్ని తీసుకుంటున్నాం అనేది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? మనకి ఇక్కడ మెయిన్ 3 ఫంక్షన్స్ అనేవి అయితే, ఫైల్స్ అనేవి అయితే మనకు కావాలి. ఒకటేంటిది ఎక్సెప్షన్, PHP మెయిలర్, SMTP అనమాట. SMTP యూజ్ చేసి మనం సెండ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇది PHP కోడ్. అంటే ఒక దాన్ని మనం ఎలా ఇన్ఫర్మేషన్ ని మనం ఎలా సెండ్ చేయాలనేది మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా?
ఇది కొంచెం ఏంటంటే ప్రీడిఫైన్ గా నేను రాసి పెట్టేశాను. నేను మీకు అది చూపిస్తాను. ఇది ఇంకా యూజ్ అవుతుంది. సింపుల్ గా మీకు అర్థమవుతుంది. డిఫరెన్షియేట్ చేసి పెట్టాను కాబట్టి. చూడండి, పిఎస్జి ఫైల్ ని ఈ జిప్ ఫైల్ ని ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఫైల్స్ ఎందులో ఉంటాయండి. ఇందులో ఎస్ఆర్సి అని చెప్పి ఫోల్డర్ ఉంటుంది. ఓకేనా? ఆ ఫోల్డర్ నుంచి మనకు కావాల్సిన ఫైల్స్ అంత వరకు తీసుకుంటే సరిపోతుంది. మనం మొత్తం ఫోల్డర్ తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. పిహెచ్పి ఫైల్ మాస్టర్ ఉంది కదా, మీరు వెళ్ళిపోతే ఎస్ఆర్సిలో మనకు కావాల్సిన 3 ఫైల్స్ అనేవి ఇక్కడే ఉన్నాయి. ఎస్ఎంటిపి ఉంది, ఎక్సెప్షన్ ఉంది, అలాగే పిహెచ్పి మిర్రర్ కూడా. ఈ 3 ఫైల్స్ ని మనం కాపీ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను తీసుకున్న 3 ఫైల్స్ ఎక్సెప్షన్, పిహెచ్పి మిర్రర్, ఎస్ఎంటిపి. ఈ 3 ఫైల్స్ మాత్రమే మనం తీసుకుంటాం. ఓకే? అలాగే ఎస్టీ యాక్సెస్ అని చెప్పి ఈ ఫైల్ ని కూడా మనం ఇక్కడ ఇవ్వాలి. ఇదేంటంటే ఎస్టీ యాక్సెస్ అని మామూలుగా కొట్టినా సరే మనకి గూగుల్లో మనకు దొరికేసింది. ఇది మనం ఏం రాయాము, మనం ఏ టైప్స్ అనేవి మనం ఇందులో యూజ్ చేస్తున్నాం అనేది చూపించుకోవడానికి అంతే. యా టైప్ అప్లికేషన్, HTTP PHP, HTML ఫైల్స్ దేనైనా మనం యాక్సెస్ చేస్తామని చెప్పి. ఓకేనా? సో ఈ చిన్న లైన్ ఇది మామూలుగా మనకి గూగుల్లో ఎస్టీ యాక్సెస్ ఫైల్ అని కొట్టినా సరే మనకి ఈ టెక్స్ట్ అనేది వచ్చేసింది. జస్ట్ .ht యాక్సెస్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసేసి అది టెక్స్ట్ పెట్టేసి సరిపోతుంది అనమాట. ఓకేనా? చూడండి, ఈ రిక్వైర్మెంట్స్ లో మనకు కావాల్సిన ఈ 3 ఫైల్స్ అనేవి తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ పిహెచ్పి దాంట్లో కూడా తను చెప్పిన ఫైల్స్ ఏంటిది ఇవే కదా. ఓకే? మనం రిక్వైర్ ఫైల్స్ ఏమేమి తీసుకోవాలి, ఎక్సెప్షన్స్ యూజ్ చేయాల్సిన ఏంటిది అని చెప్పి. కానీ ఈ పాత్ చూడండి, ఈ పాత్ 2 అని చెప్పి ఇది ఇచ్చింది కదా, పిహెచ్పి మిర్రర్ పాత్ 2 అని చెప్తే ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అతను రాసి చూపిస్తున్నాడు అందులో. ఓకేనా? కానీ పిహెచ్పి మిర్రర్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ లోపల ఎస్ఆర్సి లోపల ఈ ఎక్సెప్షన్ ఉంది అని చెప్పి మనకి చూపిస్తుంది. బట్ నాకు ఇక్కడ ఏంటిది, ఇది నాకు కావాల్సిన ఫైల్స్ ఏంటిది, పిహెచ్పి మిర్రర్ ఎక్సెప్షన్. నేను ఎందులో ఇచ్చాను, ఇది పిహెచ్పి మిర్రర్ ఎక్సెప్షన్ అని చెప్పి నార్మల్ గా నేను డైరెక్ట్ గా ఇచ్చేసాను అనమాట. నా ఫైల్స్ అని నేను పక్కన ఫోల్డర్ లో నేను సేవ్ చేసి పెట్టేసుకున్నాను. ఓకేనా? పిహెచ్పి మిర్రర్ అని చెప్పి పిహెచ్పి మిర్రర్ అని చెప్పి ఫోల్డర్ ఇచ్చాను. ఆ ఫోల్డర్ లోపల నేను డైరెక్ట్ గా ఫైల్స్ ఇచ్చేసాను అనమాట. ఓకే? మళ్ళీ అందులో ఎస్ఆర్సి అని చెప్పి ఇంకో ఫోల్డర్ పెట్టి దాని లోపల నేనేం పెట్టలేదు, నేను డైరెక్ట్ గా ఫైల్స్ అనేవి ఇలా పెట్టేసుకున్నాను. ఓకేనా? ఇదేంటంటే ఈ ఫైల్స్ ని ఇది రీడైరెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? మన కోడ్ అనేది మన రాసి పిహెచ్పి కోడ్. చూడండి, ఇందులో మెయిల్ ని మన ఇది ఏంటంటే పిహెచ్పిలో మనం ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్స్ రాసాం కదా, సేమ్ అదే టైప్ లో మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి, ఇఫ్ కండిషన్ మనం రాసిన దాంట్లో మనం ఒక వేరియబుల్ తీసుకున్నాము, దానికి ఒక నేమ్ అనేది యారే అనేది ప్రొవైడ్ చేసాం. ఓకే? ఏమైనా ప్రొవైడ్ చేసాం, పిహెచ్పి మిర్రర్ అని చెప్పి ఒక యారేని ప్రొవైడ్ చేసేసి ఇఫ్ కండిషన్ తీసుకున్నాం. ఓకేనా? ఇఫ్ కండిషన్ లో పోస్ట్ సెండ్ అనేది అంటే చూడండి, కాంటాక్ట్ పేజ్ లో మనం ఇచ్చిన సెండ్ అనేది నేమ్ ఉంది కదా, ఈ నేమ్ అనేది తీసుకుంటే ఓకే, ఈ కోడ్ మొత్తం ఏంటంటే నార్మల్ గా ఏంటంటే ఈ కోడ్ మొత్తం మనం ఎక్కడ రాసుకోవాలి, పిహెచ్పి ఫైల్ లో .html ఇక్కడ రాసుకోవాలి. కానీ నేనేం చేస్తున్నాను, ఈ ఫైల్ అనే దాన్ని నేను ఇంక్లూడ్ చేస్తాను. ఓకేనా? నేను తర్వాత దీన్ని ఇంక్లూడ్ చేస్తాను. ఈ ఫైల్ ని ఇంక్లూడ్ చేసినప్పుడు నాకేమవుతుంది, ఇందులో ఉన్న కంటెంట్ మొత్తం నాకు అక్కడ ఇంక్లూడ్ అయిపోయి వచ్చేసింది అనమాట. ఓకేనా? సో సెండ్ అనే బటన్ అనేది క్లిక్ అయినప్పుడు, ఓకేనా, ఆన్ క్లిక్ ఫంక్షన్ నేను ఒక ఫంక్షన్ ని చేస్తున్నప్పుడు నాకేమవ్వాలి, $నేమ్. ఓకేనా? నేను ఈ $నేమ్ అనేది ఈ వేరియబుల్స్ నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. పోస్ట్ లో ఈ ఇచ్చిన ఈ నేమ్స్ ఉన్నాయి చూసారా, ఈ నేమ్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాను, నేను ఫామ్ నుంచి తీసుకున్నాను.
ఓకేనా. నాకు ఈ ఫామ్ నుంచి నేను తీసుకున్నాను అనమాట. ఓకే, ఫామ్ లో ఈ నేమ్ అనే వాల్యూ ఉంది కదా, ఈ నేమ్ లో ఉండే వాల్యూస్ ని నేను తీసుకుంటున్నాను. ఓకేనా, నేమ్ నుంచి నేనేం చేస్తున్నాను, ఆ వాల్యూస్ ని తీసుకుంటున్నాను అనమాట. ఓకే, ఆ వాల్యూస్ అనేది పోస్ట్ అనేది నాకు ఇక్కడ అవ్వాలి, ఇక్కడ ఉండేది. ఓకేనా, దాంట్లో ఉండే ఆన్సర్ అనేది, ఓకే, ఆన్సర్ అనేది నాకు ఇక్కడ పబ్లిష్ అవ్వాలి. సో నేను వీటిని నేను ఎలా తీసుకుంటున్నానంటే డాలర్ అని చెప్పి ఈ నేమ్స్ ద్వారా తీసుకున్నాను. ఇప్పుడు నేను నాకు కావాలంటే ఈ డాలర్ నేమ్ ఈమెయిల్ అనేది ఫామ్స్ అని చెప్పి నేను డైరెక్ట్ గా తీసేసుకున్నాను. ఇలాగా కాదు అనుకుంటే నేనే ఇవ్వచ్చు A1 A2 A3 అని చెప్పి నేను ఒక వాల్యూస్ ఇచ్చి అయినా సరే నేను ఇక్కడ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, నేను ప్రింట్ తీసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇది చూడండి, HTML కంటెంట్ అంటే మనం ఏ కంటెంట్ అయితే మనం అక్కడ చూడాలనుకుంటున్నాం, చూపించాలనుకుంటున్నామో అది. ఇప్పుడు నేను ఈ కంటెంట్ మొత్తాన్ని తీసేసి ఏమంటారు, నేను ఈ కంటెంట్ మొత్తాన్ని తీసేసి జస్ట్ నాకు కావాలనుకుంటే ఈ నేమ్ ఇదంతా ఏంటంటే పక్కన పెట్టేశాను అనుకోండి. HTML కంటెంట్ లో నాకు ఈ ఇన్ఫర్మేషన్ రావాలని చెప్పి నేను నార్మల్ గా పెట్టేశాను అనుకోండి, ఈ నేమ్స్ అనేవి. ఓకేనా, 1 by 1 ఇచ్చేసాను. సో నాకేమైంది, పేరు ఏది వస్తే అది అహ్మద్ అని చెప్పి టైప్ చేసిన అహ్మద్ వచ్చింది, దాని పక్కన ఏంటిది నా ఈమెయిల్ ahmad@gmail.com వచ్చింది, దాని పక్కన నా ఫోన్ నెంబర్ వచ్చింది, దాని పక్కన మెసేజ్ హాయ్ అని పెడితే హాయ్ అని వచ్చేది, బాయ్ అని పెడితే బాయ్ అని వచ్చేసింది. ఓకేనా, ఇదేంటంటే పక్కన అంటే ఎలా వచ్చింది మనకి, క్లమ్జీగా వచ్చేసింది అనమాట. సేమ్ ఒక లైన్ లో వచ్చేసింది. మనం ఏం చేసేవాళ్ళం, మామూలుగా అయితే ఎకోలోకి వెళ్ళిపోయి మళ్ళీ బ్రేక్లు అది ఇది అని చెప్పి ఇచ్చి మనం ఆ కోడ్ అనేది దాన్ని తీసేసుకుని 1 by 1 వచ్చేట్టుగా చేసేవాళ్ళం. ఓకేనా, మనకు లాస్ట్ క్లాసెస్ లో కూడా చెప్పుకున్నాం కదా, ఒకదాని పక్కన ఒకటి వస్తుంటే హారిజాంటల్ గా మన టెక్స్ట్ మొత్తం వస్తుంటే మనం ఏం చేసాము, బ్రేక్ గానీ ప్రీ గానీ తీసుకొని ఆ టెక్స్ట్ మొత్తాన్ని మనం ఒక ఫార్మెట్ లో పెట్టేసాం. సో మనం ఆ ఫార్మెట్ లో పెట్టుకోవడానికి మనం ఇందులో ఏంటంటే మనం HTML అనే దాన్ని రాసాం అనమాట. HTML CSS ని ఇన్లైన్ తీసేసుకొని రాసేసాం. ఓకేనా, ఒక టేబుల్ క్రియేట్ చేసి టేబుల్ లోపల నాకు నేమ్ పక్కన అతని నేమ్ రావాలి, ఈమెయిల్ పక్కన ఎవరైతే క్లయింట్ మనకి ఈ ఫామ్ సబ్మిట్ చేస్తారో ఆ ఈమెయిల్ అనేది అక్కడ రావాలి, ఫోన్ అనేది కూడా అంతే, మెసేజ్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే నాకు ఇలా రావాలని చెప్పి నేను ఒక సెక్షన్ ని క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది మెయిల్ SMTP ట్రై అనేది చూస్తున్నారు కదా, ఇది కూడా ఇఫ్ కండిషన్ టైపే. ఓకేనా, ట్రై క్యాచ్ అని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ ఇది మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో మనం దీని నుంచి తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఈ ఫైల్స్ నుంచి. ఓకే, ఈ కండిషన్ లో వచ్చినప్పుడు మనకి చూడండి SMTP ఓకే అయినప్పుడు మనకి మెయిల్ది ఓకేనా పోస్టింగ్ ఉండేది కదా, పోస్ట్ అనేది మనం దేని తీసుకుంటున్నామో ఆ వాల్యూ అనేది ఇవ్వాలి. SMTP నుంచి తీసుకున్నాం, SMTP Gmail కి పంపిస్తున్నాం కదా, .gmail.com. ఓకేనా, Gmail నుంచి మనం ఇదంతా చేయాలనుకుంటున్నాం. సో SMTP అథెంటికేషన్ ఏంటంటే ట్రూవా కాదా అని చెప్పి అక్కడ ఇవ్వాలి, ట్రూ అని ఇవ్వాలి. ఇదంతా బై డిఫాల్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా, యూజర్ నేమ్ ఉండేది, యూజర్ నేమ్ అంటే ఏంటిది, మనం ఏ మెయిల్ ఐడి నుంచి పంపించాలనుకుంటున్నాము దాని పాస్వర్డ్ ని కూడా మనం ఇక్కడ తీసుకోవాలి. మనం మన మెయిల్ ఐడి నుంచి యూజర్ అథెంటికేషన్ పాస్వర్డ్ ని మనం కోడ్ అనేది ఒకటి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, అది గూగుల్ మనం మామూలుగా యూట్యూబ్ లో చూసుకోండి, మీకు అది అర్థమైంది. ఓకేనా, మెయిల్ ఐడిలో గూగుల్ మేనేజ్ లోకి వెళ్ళామనుకోండి, మనకి ఇక్కడ ఏంటంటే టూ వెరిఫికేషన్ వచ్చింది అనమాట. ఓకేనా, సెక్యూరిటీ దాంట్లో మనం వెళ్తే పాస్వర్డ్ టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. టూ స్టెప్ వెరిఫికేషన్ లోకి వెళ్ళిపోయి మనం ఏం చేయాలి, ఈ సెక్యూరిటీ పాస్ కి ఒకదాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ పాస్వర్డ్ ని మనం ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత ఆ కోడ్ అనేది మనకి ఇలాగ వచ్చింది అనమాట. ఓకే, ఈ కోడ్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. నేనేం చేశాను అంటే లాస్ట్ 4 digits అనేవి నేను తీసేసాను. ఓకే, నేను నార్మల్గా ఇది యూజ్ చేసుకుంటుంటాను, సో అందుకని హైడ్ చేశాను. బట్ మనకి వెళ్ళడానికి ఏంటంటే నేను వేరే ఫైల్ కూడా ఉంది, హైడ్ చేయకుండా ఉన్నది, సేమ్ కంటెంటే, మన కంటెంట్ అయితే ఏం మారదు. జస్ట్ ఏంటంటే పాస్కోడ్ లో 4 digits అనేవి మార్చకుండా ఉన్నది. నాకు ఇంకో ఫైల్ కాంటాక్ట్ డాట్ అని చెప్పి ఇంకోటి ఫైల్ తీసుకున్నాను. ఓకేనా, మళ్ళీ మీరు చూపించడానికి కాంటాక్ట్ చూపించారు, మళ్ళీ మీరు కాంటాక్ట్ ఫామ్ అనేది దాన్ని PHP తీసుకుంటున్నారని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే నేనేం చేస్తున్నానంటే ఈ పాస్వర్డ్ ఒకదాన్ని హైడ్ చేశాను అంతేనమాట. ఓకేనా, ఇది రికార్డింగ్ వీడియో కాదు కదా, నేను రికార్డ్ చేసి మీకు చెప్పేది అయితే ఇక్కడ ఏంటంటే నేను బ్లర్ ఏదో పెట్టుకోవచ్చు. సో నార్మల్ చెప్తున్నాను కాబట్టి ఎప్పుడైనా సరే అథెంటికేషన్ పాస్వర్డ్స్ అనేవి
మీరు చాలా సీక్రెట్ గా ఉంచుకోండి, ఓకేనా. ఎస్ఎన్డిపి సెక్యూర్ అనేది టిఎల్ఎస్ అనేది అది ఆటోమేటిక్ గా మనకి వచ్చేసింది అనమాట, ఓకేనా. పోర్ట్ కూడా 587 అనేది కూడా అది ఆటోమేటిక్ ఉండేది. ఇది చూడండి, ఫ్రమ్ మెయిల్ టు మెయిల్ మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాం అనేది, ఓకేనా. ఫ్రమ్ మెయిల్ ఏంటిది, మనం దీన్ని సెండ్ చేస్తున్నాం, ఏ మెయిల్ నుంచి మనం సెండ్ చేస్తున్నాం అనేది అనమాట, ఓకేనా. ఇప్పుడు నాకు మెయిల్ రావాలనుకోండి, నాకు దేని నుంచి వేరే ఒక మెయిల్ ఐడి నుంచే కదా నాకు మెయిల్ వచ్చేది అది, ఓకేనా. నాకు ఆ మెయిల్ ఐడి అనేది దేని నుంచి సెండ్ చేయాలి అనేది ఈ ఒక మెయిల్ ఐడిని నేను క్రియేట్ చేసుకున్నాను, ఓకేనా. యూజర్ సెండ్ ఫామ్ అని చెప్పి ఒక మెయిల్ ఐడిని క్రియేట్ చేసాము. ఆ మెయిల్ ఐడికి ఓకే, ఆ మెయిల్ ఐడికి 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకొని ఒక అథెంటిక్ పాస్వర్డ్ ని మనం తీసుకున్నాం అనమాట. ఆ పాస్వర్డ్ ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం, ఓకేనా. ప్రొవైడ్ చేసి మనం దేనికైతే సెండ్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. ఇప్పుడు నేను వాడుతున్న మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడిది నేను తీసుకున్నాను అనమాట. చూడండి, developer.ahmad@gmail.com అనేది ఆ మెయిల్ ఐడి తీసుకుని నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఏం చేస్తున్నాను, సెండ్ చేసినప్పుడు ఓకేనా, ఈ ఫామ్ అనేది సక్సెస్ అయినప్పుడు నాకు ఏమవుతుంది, ఈ మెయిల్ ఐడికి వచ్చింది, 2 అనే మెయిల్ ఐడికి వెళ్తున్నాను. ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఈ మెయిల్ ఐడి నుంచి నాకు ఈ మెయిల్ ఐడికి ఆ మెసేజ్ అనేది వచ్చింది అనమాట, ఓకే. సో అలాగే ఏంటంటే మనం దీన్ని ఏ ఫామ్ లో పంపిస్తున్నాం, HTML అనే దాంట్లో పంపిస్తున్నాం, ఓకేనా. సబ్జెక్ట్ ఏంటిది, సబ్జెక్ట్ బాడీ ఇదంతా ఉంటుంది. ఒక మెయిల్ వచ్చినప్పుడు మనకి సబ్జెక్ట్ బాడీ ఇదంతా ఉండిద్ది. సో అదనమాట. ఈ సెండ్ అనేది చూడండి, ఈ సెండ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాము, ఓకే. మనం ఏంటిది ఫంక్షన్ అనేది ఇస్తున్నప్పుడు, ఓకేనా. ఒక ఫంక్షన్ అనేది ఒక కండిషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మనకేంటిది, మనం దేని ద్వారా చేస్తున్నాం అనేది ఇవ్వాలి కదా. చూడండి, స్టార్టింగ్ లో మనం ఇక్కడ ఇచ్చాము ఐసెట్ సెండ్ అయినప్పుడు, ఓకేనా. సెండ్ అయినప్పుడు ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఎక్కడ తీసుకుంటున్నాం, ఈ సెండ్ అనే కండిషన్ ద్వారా అనమాట, ఓకేనా. దీని ద్వారా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఓకే. దీని ద్వారా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఓకే. ఇది చూడండి, నేనేంటంటే ఎకోలో నేను ఇచ్చిన ఈ HTTP రిఫ్రెష్ అనేది నేను ఎందుకు ఇచ్చానంటే, ఇప్పుడు మనం చెక్ చేసుకునేటప్పుడు ఓకే, నేను ఒక డేటా ఇచ్చాను, నాకు మళ్ళీ ఆ డేటా అనేది సెండ్ అవుతుంది, నాకు సెండ్ అయిన తర్వాత ఏంటిది రీఫ్రెష్ అవ్వకుండా సేమ్ డేటా అనేది నాకు కనిపిస్తుంది అనమాట. సో నేనేం చేస్తున్నానంటే పేజ్ ని రీఫ్రెష్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు, ఓకేనా. మెటాలో ఈ HTTP అనే రిఫ్రెష్ అనే ట్యాగ్ ను యూజ్ చేసుకొని, నేను మెటా ట్యాగ్ ను యూజ్ చేసుకొని నేనేం చేస్తున్నాను, రీఫ్రెష్ చేస్తున్నాను. కానీ నాకు కావాల్సింది ఏంటిది, మామూలుగా అలర్ట్ అనేది కావాలన్నమాట. సక్సెస్ అయినప్పుడు ఒకటి కావాలి, అలాగే సక్సెస్ కానప్పుడు నాకు ఇంకోటి కావాలి, ఓకేనా. సక్సెస్ అయినప్పుడు నాకేం వస్తుంది, యువర్ అప్లికేషన్ ఈ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, వి విల్ కాంటాక్ట్ యు షార్ట్లీ అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చాను, ఓకే. దాని తర్వాత అలాగే నేనేం చేశానంటే అలర్ట్ లో చూడండి, సంథింగ్ రాంగ్, యువర్ మెసేజ్ నాట్ సెండ్ అని చెప్పి ఇంకో ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను అనమాట, ఓకేనా. ఈ SNTP లోనే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలాగే ఉంది. చూడండి, ఇక్కడ మెసేజ్ సెండ్ అని ఇచ్చాడు, మెసేజ్ కుడ్ నాట్ సెండ్ అని చెప్పి కూడా మనకి ఇచ్చాడు అనమాట. సో మనం ఏం చేసామంటే మనం కొద్దిగా ఇంప్రూవైజ్ చేసుకొని కొంచెం కంటెంట్ ని మార్చామన్నమాట. చూడండి, ఆల్ టు బాడీ సబ్జెక్ట్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనం తీసేసుకున్నాం ఆల్రెడీ. కానీ ఇక్కడ చూడండి, మెయిల్ అంటే సెంటర్ మెయిల్, ఫ్రమ్ మెయిల్, 2 మెయిల్స్ ఉన్నాయి కదా. అది కాకుండా మనకి ఏమేమి ఉంటాయి, ఇంకా యాడ్, అడ్రస్, ఇవన్నీ కూడా. అంటే రిప్లై ఎవరికి ఇవ్వాలి, BCC అని చెప్పి మనకు కొన్ని వస్తూ ఉంటాయి మెయిల్ ఐడి ఓపెన్ చేసినప్పుడు, ఓకేనా. చూడండి, ఇక్కడ నేను మెయిల్ ఐడి సెండ్ చేయాలనుకున్నాను, నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ లో BCC అని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండింది. అలాగే ఇది ఏంటంటే ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, ఈ డేటా అన్నమాట, ఓకేనా. రిప్లై టు దేనికి ఇవ్వాలి, ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, టు ఎవరికి వెళ్ళింది, ఓకే. డేటు, సబ్జెక్టు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏంటంటే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఏంటంటే మన ఫామ్ నుంచి, ఓకే, మన వెబ్సైట్ నుంచి మన దానికి మనం సెండ్ చేసుకుంటున్నాం, ఓకేనా. మన ఫామ్ నుంచి మనమే, అంటే మన వెబ్సైట్ నుంచి మన మెయిల్ ఐడికి, అంటే వచ్చిన క్లయింట్ అనే అతను మనకి పంపించాలి,
ఓకేనా. మన వెబ్సైట్ నుంచి అందులో ఉన్న ఫామ్ ని క్లిక్ చేసినప్పుడు మనకి డేటా రావాలి. సో మనకేంటంటే ఆ ఇన్ఫర్మేషన్, అంత ఇన్ఫర్మేషన్ నాకు అవసరం లేదు కాబట్టి నేను అక్కడ కొన్ని బ్లాక్స్ అనేవి తీసేసాను అనమాట. ఓకేనా. ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ ని మనం ఎలా సెండ్ చేస్తామంటే సేమ్ ఇలాగ ఇంక్లూడ్ ఫైల్ ఒకటి తీసుకుంటాము. ఓకేనా. పిహెచ్పి ఫైల్స్ లో నా డైరెక్టరీ చూడండి, పిహెచ్పి ఫైల్స్ లోనే నాకు ఈ ఫామ్ కూడా ఉంది అనమాట, కాంటాక్ట్ ఫామ్ అని చెప్పి. ఓకే, కాంటాక్ట్ ఫామ్ డాట్ పిహెచ్పి అని చెప్పి ఈ ఫైల్ నేను తీసేసుకున్నాను. నాకు ఈ కాంటాక్ట్ పేజ్ లో ఇది ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతుందో, ఓకేనా, ఇంప్లిమెంట్ అవుతుందో డేటా అనేది మనం సెండ్ చేసినప్పుడు చూడండి, మనం ఇచ్చిన దాంట్లో కోడ్ అనేది కరెక్ట్ గా ఉంది అనుకోండి, మనకి ఎర్రర్ అనేది ఇక రాదన్నమాట, ఏ విషయంలో కూడా రాదు ఇక. ఓకేనా. కాకపోతే బై డిఫాల్ట్ ఏదైనా సర్వర్ వల్ల, ఓకే, సర్వర్ స్లో అవడం వల్ల మనకు వస్తే మన అలర్ట్ లో వాళ్ళకి చూపించాలని చెప్పి ఇది ఇస్తున్నాం. ఓకేనా. సిస్టమ్ లో కాబట్టి మనకి ఇలా వస్తుంది మామూలుగా అయితే. కాకపోతే మన మొబైల్స్ లో కానీ ఏదన్నా మనకి సేమ్ దీన్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు సర్వర్ లో పెట్టి మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఇదేంటంటే మధ్యలోకి పాపప్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా. ఇది నాకు సెండ్ అయ్యింది. ఒకసారి మనకు వచ్చిన మెసేజ్ అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు వచ్చిన మెయిల్ ఐడి అనేది యూజర్ సెండ్ ఫామ్ నుంచి, అంటే టు మెయిల్ నుంచి, ఫ్రమ్ మెయిల్ నుంచి మనకి మెయిల్ ఐడి అనేది వచ్చింది అనమాట. మనం ఏ మెయిల్ ఐడి తీసుకున్నాము, ఓకేనా. కోడ్ లో చూడండి ఒకసారి, ఈ కోడింగ్ లో సబ్జెక్ట్, ఓకేనా, సబ్జెక్ట్ ఏదైతే తీసుకుంటామో నేను ఇక్కడ మెయిల్ ఐడి తీసుకున్నాను. అంటే ప్రతి ఒక్కరి మెయిల్ ఐడి అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఏమంటారు, నేమ్స్ అన్న కొంచెం ఇప్పుడు నేమ్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు పూర్తి పేరు కానీ నేను జస్ట్ అహ్మద్ అని పెట్టేదానండి, షేక్ అని కూడా పెట్టలేదు. ఇంకో అహ్మద్ పఠాన్ అని చెప్పి, అహ్మద్ సయ్యద్ అని చెప్పి ఉన్నారు, లేకుంటే వెంకటేశ్వర్లు అని చెప్పి ఉన్నారు అనుకోండి. మాకు ఫ్రెండ్ ఏమన్నా డేవిడ్ ఉన్నాడు, లేకుంటే డేవిడ్ అని చెప్పి నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, వాడు ఇంటి పేరేమో పి, ఇంకో ఇంటి పేరేమో బి అని ఉంది. కానీ అక్కడ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది, ఫుల్ ఫేమ్ ఇవ్వకుండా జస్ట్ నేమ్ అడిగారు డేవిడ్ అని ఇచ్చేసాం అనుకోండి, నాకేముంటుంది ఆ 2 ఫామ్స్ కూడా ఏంటంటే ఒకే దాంట్లో వచ్చేస్తాయి అనమాట. సో కానీ మెయిల్ ఐడీస్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా ఉంటాయి. ఓకేనా. సో నేనేంటంటే సబ్జెక్ట్ అనేది మెయిల్ ఐడి తీసుకున్నాను. ఓకే, ఈ మెయిల్ ఐడి దాన్ని నేను ఎక్కడ తీసుకుంటున్నాను, నేను ఏదైతే యూజర్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను యూజర్ అనమాట, ఈ మెయిల్ ఐడి నుంచి మెయిల్ ఐడిని తీసుకున్నాను సబ్జెక్ట్ కింద. ఓకే, సో నాకు అదేమవుతుంది, నాకు ఇక్కడ ఈ ఫామ్ లోకి వచ్చేస్తున్నాం అనమాట. ఓకేనా. ఇది సబ్జెక్ట్ ఇక్కడ తీసేసుకొని నాకు దీని నుంచి యూజర్ సెండ్ ఫామ్ నుంచి మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా. నేమ్ అంటే మనం ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది జస్ట్ ఒక కాంటాక్ట్ ఫామ్ లో మనం ఇచ్చిన చిన్న ఇన్ఫర్మేషన్ అంతే. ఇది సేమ్ మనం ఇలాగే ఉపయోగించుకుని మనం ఎంత పెద్ద ఫామ్స్ అని పెద్ద పెద్ద ఇన్ఫర్మేషన్ కూడా, ఓకేనా. ఇప్పుడు అప్లికేషన్స్ ఉంటాయి, జాబ్ అప్లికేషన్స్ ఉంటాయి, ఇలాంటివి కూడా మనం ఇలా సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మన దాంట్లో మనం ఒక అప్లికేషన్ ని పెట్టేసి అందులో తన ఫోటో దగ్గర నుంచి తన ఒక డాక్యుమెంట్ దాకా మొత్తం తీసుకోవచ్చు. ఓకే, ఫైల్స్ అనేది ఎలా అప్లోడ్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ ఉంది. జస్ట్ అటాచ్మెంట్స్ అనేది దీన్ని మనం అక్కడ యాడ్ చేస్తాం అంతే. ఓకేనా. ఈ అటాచ్మెంట్ అనే దాన్ని మనం ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఈ అటాచ్మెంట్ అనేది మనకి ఇచ్చేసింది అనమాట, డైరెక్ట్ గా మనకు ఆ అటాచ్మెంట్ ఫైల్ అనేది మనకి ఇచ్చేస్తుంది. ఓకేనా. సో ఈ మిగతా ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఏం చేసాము, ఇది మనం రాసుకున్నది. ఓకేనా. ఇక్కడ నేను రాసిన ఈ స్టైలింగ్స్ ఇవన్నీ ఏంటంటే మనం ఇచ్చుకున్న స్టైలింగ్స్ అనమాట. ఓకే, ఈ స్టైలింగ్స్ అనేది మొత్తం ఏంటంటే మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ఇదంతా మనకి ఇలా వస్తున్నాయి. కాంటాక్ట్ ఫామ్ అని చెప్పి నేను అంటే నాకు ఫామ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా నేను ఎక్కడ ప్రొవైడ్ చేసేస్తున్నాను. ఓకేనా, ఏ ఫామ్ క్లిక్ చేసినప్పుడు అని చెప్పి. ఒకవేళ మనం ఒక పాపప్ ఫామ్ ఇక్కడ క్రియేట్ చేసాం అనుకోండి ఇందులో, ఓకేనా, హోమ్ పేజ్ లో నేను ఒక పాపప్ ఫామ్ ని క్రియేట్ చేశాను. సేమ్ ఇలాగే ఏంటంటే పాపప్ ఫామ్ ని మనం 2 రకాలుగా పెట్టుకోవచ్చు. ఒకటి పిహెచ్పి ద్వారా క్రియేట్ చేసుకుని డైరెక్ట్ గా ఫామ్ ని క్రియేట్ చేసేసుకొని ఫామ్ ని డైరెక్ట్ ఇక్కడ పాపప్ పేజ్ గా చేసుకోవచ్చు. మీకు పాపప్స్ ఇవన్నీ ఏంటంటే మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే మీరు W3 స్కూల్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉండిద్ది. ఓకేనా,
ఈ ఆన్లైన్ ట్యూటోరియల్ అనమాట. ఇందులో మీరు ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా? డైరెక్ట్ గా ఏంటంటే మీరు బేసిక్స్ అనేవి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. మీకు ఇంకా కావాలనుకుంటే బేసిక్స్ లో కావాలనుకుంటే డైరెక్ట్ HTML CSS అని చెప్పి దాని మీద వెళ్ళిపోండి. లేదు అని అంటే హౌ టు అంటే మనం ఎలా చేయాలి, మనం దేన్ని చేయాలనుకుంటున్నాం. ఓకేనా? స్లైడర్స్ దగ్గర నుంచి మనకి ఐకాన్స్ పాపప్స్ వరకు మనకు అన్ని దొరుకుతాయి అన్నమాట ఇందులో. ఓకేనా? నాబాస్ అంటే ఇవన్నీ ఏంటంటే కొంచెం బేసిక్ గా ఉంటాయి. మనం దాన్ని ఏం చేయాలంటే మనం ఇక మాడిఫై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? మన నాలెడ్జ్ తో మనం దాన్ని మాడిఫై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో మనం ఏంటిది ఈ పాపప్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఓకేనా? ఆన్ క్లిక్ చేసినప్పుడు మోడల్ బాక్స్ మీరు ఈ ఒక్క కోడ్ ని పెట్టుకొని, ఓకే చూడండి ఈ మోడల్ బాక్స్ ఉంది. ఇక్కడ మనకి CSS ఇచ్చాడు, అలాగే జావా స్క్రిప్ట్ కూడా మొత్తం మనకి ఇక్కడ ప్రొవైడ్ ఉంది. HTML CSS జావా స్క్రిప్ట్ మొత్తం ఇక్కడ ప్రొవైడ్ ఉంది. ఇప్పుడు మీరు PHP ఫైల్ ఒకదాన్ని క్రియేట్ చేసేసుకొని, ఓకేనా, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకు అది ఓపెన్ అవుతుంది పాపప్ అనేది. ఓకే, ఎందులో ఓపెన్ అవుతుంది ఒకసారి చూడండి. ఈ ట్రై యువర్ సెల్ఫ్ అని చెప్పి డైరెక్ట్ గా కూడా ఇస్తాడు. ఇది ఓకే, ఈ మోడల్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. చూడండి సింపుల్ వేలో మనం ఏంటంటే చిన్న చిన్న కోడ్స్ ని మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. లేదంటే కోడ్ ఓపెన్ అని చెప్పాను కదా, కోడ్ ఓపెన్ నుంచి కూడా మనం ప్రీ డిఫైన్ వి తీసుకోవచ్చు. కాకపోతే తీసుకున్న వాటికి స్టైలింగ్ అనేది అంతగా ఉండదు. మనం ఏం చేయాలి, మనం దాన్ని ఇంప్రమైజ్ చేసుకోవాలి. మన కంటెంట్ తగ్గట్టు మనం మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? నేను ఇక్కడ ఈ కంటెంట్ లో ఓకేనా, ఇది బటన్. ఓకే, బటన్ అనేది స్పాన్ లో ఇచ్చాను మనకి ఇందులో. ఓకేనా? చూడండి క్రాస్ బటన్ కి ఇది టెక్స్ట్ అనేది మనకి ఎక్కడ ఉంది, పి అనేది ఒకటే మాత్రం మనకి టెక్స్ట్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ PHP ఫైల్ నేను ఒకదాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను అనుకోండి, నాకేమవుతుంది, ఈ బటన్ తీసుకొని నాకు ఒక ఫైల్ ఇందులో ఇచ్చేసాను నేను. ఓకేనా? నేను ఇక్కడ బటన్ అనేది క్రియేట్ చేసి పెట్టేసుకున్నాను. హెడర్ దాంట్లో ఒక బటన్ అనేది క్రియేట్ చేశాను. ఓకేనా? చివర్లో కాంటాక్ట్ పక్కన రిక్వెస్ట్ అని చెప్పో, లేకుంటే రిక్వెస్ట్ మోరనో ఇంకో పెట్టేసి నేను ఎంక్వైరీ నో అని చెప్పి ఒక బటన్ అనేది క్రియేట్ చేశాను. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకేమవుతుంది, ఈ పాపప్ ఫామ్ అనేది నాకు ఓపెన్ అవుతుంది. ఓకే, నాకు ఈ పాపప్ అనేది నాకు ఓపెన్ అవుతుంది. కానీ నేను ఇక్కడ ఏం చేశాను, టెక్స్ట్ అనేది తీసేసాను. ఓకేనా? చూడండి టెక్స్ట్ తీసేస్తే నాకు ఇలా వస్తుంది. బ్యాక్ పెట్టేద్దాం. రన్ చేసినప్పుడు మీరు ఏదన్నా అంటే ఇప్పుడు డైరెక్ట్ గా HTML ఇదంతా కాకుండా మీరు కోడ్ రన్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా ఇందులో రన్ చేసి కూడా చూసుకోవచ్చు. ఓకేనా? ఈ కోడ్ మొత్తం తీసేసి మీ కోడ్ రాసుకొని ఇక్కడ రన్ చేసుకొని కావాలంటే. ఓకే, అలా కూడా రన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇందులో ఉన్న ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ తీసేసి నేనేం చేస్తాను, ఒక PHP ఫైల్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. అంటే నా దాంట్లో ఉన్న PHP ఫైల్ అవదాన్ని నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. నాకు అప్పుడు ఏమవుతుంది, ఆ PHP ఫైల్ లో ఉండే కంటెంట్ మొత్తం ఇప్పుడు నేను హెడర్ దానికి నేను ఇంక్లూడ్ చేస్తున్నాను కదా, ఏమంటారు, ఈ హెడర్ దానికి నేను ఎలాగైతే ఇంక్లూడ్ చేస్తున్నానో సేమ్ ఇలాగే ఒక ఫైల్ లో నేనేం చేశాను, ఒక ఫామ్ ని క్రియేట్ చేశాను. ఓకేనా? ఆ ఫామ్ మొత్తం క్రియేట్ చేసి దానికి కావాల్సిన కోడ్ ని మొత్తం అందులో రాసేసుకున్నాను. ఏ కోడ్ ని రాసుకున్నాను, ఈ కాంటాక్ట్ PHP అంటే ఈ అది సెండ్ అవ్వాల్సినప్పుడు ఏం కావాలంటే PHP కోడ్ ని కూడా నేను అందులో రాసేసి ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ ని, ఓకేనా, ఒక లింక్ ద్వారా, ఓకే, ఒక ఇంక్లూడ్ ద్వారా నేనేం చేస్తున్నాను, తీసుకొచ్చి ఇందులో పెట్టేశాను. ఓకే, ఈ పాపప్ ఫామ్ లో ఆ పేజ్ ని ఇక్కడ ఇంక్లూడ్ చేసేసాను నేను. నాకు అప్పుడు ఏమవుతుంది, ఆ పేజ్ అనేది నాకు ఇక్కడ ఆ ఫామ్ అనేది నాకు ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. ఓకేనా? మనం రాసిన కంటెంట్ అనేది మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక హైట్ విడ్త్ ఇదంతా అంటారా, ఏదో మనం ఎలా CSS లో HTML రాసా అంటే మన కంటెంట్ తగ్గట్టుగా మనకి ఎటువంటి స్ట్రక్చర్ వస్తే మనకి బాగుండిద్ది అనేది మన మైండ్ సెట్ ని బట్టి మనం ఏం చేస్తాము, అప్పటికప్పుడు ఒకదాన్ని క్రియేట్ చేసేసుకున్నాం అనమాట. ఒకసారి ఇంప్లిమెంట్ అయిన తర్వాత నాకు ఇక్కడ కరూస్ చూడండి, కరూస్ లేవు, నాకు కరూస్ కావాలి. నేనేం చేస్తాను, CSS లోకి వెళ్ళిపోయి కరూస్ పెట్టేస్తాను. బోర్డర్ రేడియస్ ఇచ్చేస్తానంటే నాకు కరూస్ వచ్చేస్తాయి. ఓకేనా? బాక్స్ షాడో కావాలి, నేను బాక్స్ షాడో తీసేసుకుంటాను. నాకు బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా వస్తుంది. నాకు ఇదేంటిది ఫుల్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసేసుకున్నాడు. ఓకే, నేను ఇప్పుడు ఈ ఫోన్ మన ఫైల్ మన HTML ఫైల్ తీసుకొని ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, దేనికి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు దేనికి ఏ కోడ్ వాడారు, ఓకే, ఐడి మోడల్ ఇవన్నీ నేమ్స్ ఉన్నాయి కదా, దీన్ని బట్టి కూడా మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. క్లాస్ నేమ్స్ ఇవన్నీ కూడా చూసుకొని నాకు బ్యాక్గ్రౌండ్ వద్దు, నేను తీసేస్తాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తీసేస్తాను. నాకు ఇప్పుడు ఏంటిది, బటన్ క్లిక్ చేసిన జస్ట్ అలా పాపప్ అనేది ఫామ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అవసరం ఉండదు. ఓకేనా? అలా కూడా మనం ఈ కోడ్ ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అలాగా ఒక పాపప్ ని క్రియేట్ చేసేసుకొని
మనం దాన్ని కూడా ఏంటిది సేమ్ ఇదే విధంగా మనం ఈ ఫామ్ ని కూడా అక్కడ తీసేస్తాం అనమాట. ఇప్పుడు మనకి ఇందులో సర్వీసెస్ అనేది ఇంకో దాన్ని యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి, ఒకవేళ కాంటాక్ట్ ఫామ్ లో నేను మామూలుగా ఏంటంటే 4 మాత్రమే తీసుకున్నాను. ఓకేనా, చూడండి నేను ఇన్పుట్ బాక్స్ ఇవే తీసుకున్నాను. ఒకవేళ నేను సర్వీసెస్ యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి, నేనేం చేస్తాను అప్పుడు సెలెక్ట్ ని తీసేసుకొని వాల్యూ ఇస్తాను, నా సర్వీసెస్ అనేవి ఇక్కడ రాసేస్తాను అనమాట. ఓకే, నా సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి ఇందులో చూడండి, వెబ్సైట్ గ్రోత్ ఉంది, వెబ్సైట్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంది, కంటెంట్ మార్కెటింగ్ ఉంది, ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టేస్తాను, ఇందులో పెట్టేస్తాను అనమాట. సేమ్ మళ్ళీ ఏంటిది, మళ్ళీ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను నేమ్ ఇచ్చేస్తాను. సెలెక్ట్ దాన్ని మనం డైరెక్ట్ గా నేమ్ అనేది ఇచ్చేస్తాం అనమాట. సర్వీసెస్ అని చెప్పి ఇక్కడ నేమ్ ఇచ్చేసాను నేను. ఓకేనా, సర్వీసెస్ నేనేం చేస్తాను, ఈ కాంటాక్ట్ ఫామ్ లోకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఇంకో కొత్త ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ తీసుకుంటాను. ఓకేనా, ఫోన్ తర్వాత నాకేం కావాలి, సర్వీసెస్ అంటే తను ఏ సర్వీస్ సెలెక్ట్ చేశాడనేది నాకు కావాలనుకోండి, నేను ఇక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేసేస్తాను అంతే. నేను కొత్త సెక్షన్ ని నేను ఇక్కడ యాడ్ చేసేసాను. ఓకేనా, నాకు అలాగే ఏం కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ టేబుల్లో కూడా నాకు అది రావాలి. సో నేనేం చేస్తాను, ఇంకో టేబుల్ ని ఇక్కడ క్రియేట్ చేసేసి అందులో నేనేం చేస్తున్నాను, ఈ సర్వీసెస్ అనే నేమ్ ని ఓకేనా ఇక్కడ ఇస్తున్నాను. సర్వీసెస్ సెలెక్ట్ చేసుకుని అని చెప్పి మనం ఇస్తున్నాం, కానీ మనం సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక సర్వీస్ మాత్రమే మనకు కావాలి. అంటే యూజర్ సెలెక్షన్ సర్వీస్ అనేది మాత్రం తీసుకోవాలనుకున్నాం అనుకోండి, ఎస్ తీసేస్తాం, సర్వీస్ అనేది పెట్టేస్తాం. డాలర్ సర్వీస్ అనేది నేను ఇక్కడ నేమ్ తీసుకున్నాను, కానీ సర్వీసెస్ అనేది ఎక్కడ నుంచి తీసుకుంటున్నాను, కాంటాక్ట్ ఫామ్ లో ఉన్న ఈ నేమ్ నుంచి సర్వీసెస్ ని తీసుకుంటున్నాను. సర్వీస్ నేమ్ ఇక్కడ ఇచ్చాను, దీన్ని నేను ఎక్కడ పెట్టేస్తున్నాను, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇక్కడ అది నాకు ప్రింట్ అవ్వాలని చెప్పి ఇస్తున్నాను అనమాట. అక్కడ అందులో వచ్చే ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ రీడైరెక్ట్ అయ్యి ఇక్కడ ప్రింట్ అయిపోవాలి. సో అలాగనమాట. ఏంటిది మనం తీసుకునే సర్వీస్. ఓకేనా, ఇలా కూడా మనం ఏం చేయొచ్చు, ఇంకో ఇన్ఫర్మేషన్ ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. పాపప్ ఫామ్ లో ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి సర్వీస్ కావాలని చెప్పి మనం దాన్ని కూడా యాడ్ చేసేసి మనం పెట్టుకోవచ్చు. ఓకేనా, మనం నార్మల్ గా ఏంటంటే మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ లో మనం కాల్ చేసి మాట్లాడుకున్నాం, క్లయింట్ కి ఏం కావాలో తన రిక్వైర్మెంట్ అనేది కాల్ చేసి మాట్లాడుకుందాం అని చెప్పి మనకు ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, మెయిన్ గా అతని పేరు తెలుసుకుంటాం, మెయిల్ ఐడి తీసుకుంటాము, ఫోన్ నెంబర్ తీసుకుంటాము. ఓకేనా, ఈ మెసేజ్ ఇదంతా ఏంటంటే మనం తన రిక్వైర్మెంట్ కోసం ఇక అంతే, ఇంకేం లేదు. తనకు కావాల్సిన రిక్వైర్మెంట్ తను రాసిస్తాడని చెప్పి మనం సర్వీస్ తీసుకుంటాం. సర్వీస్ లో ఎటువంటి రిక్వైర్మెంట్ తనకు కావాలనేది కూడా తన అక్కడ మెసేజ్ లో మనకు ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకేనా, నాకు అర్థమైంది కదా. ఇది PHP లో ఒక ఫైల్ ని ఎలా ఇంక్లూడ్ చేయాలి. ఓకే, దాంట్లో ఈ హెచ్ అనేది H1 అని పెట్టాం కదా, నేను దీన్ని తీసేసి మళ్ళీ సేవ్ చేస్తున్నాను. చూడండి, అది నార్మల్ అయిపోయింది మొత్తం. ఏంటంటే మనం ఒక కోడ్ ని PHP ద్వారా మనం ఏం చేయొచ్చు, ఒక ఫైల్లో మనం ఒక కోడ్ మొత్తం రాసి దాన్ని వేరే వేరే పేజెస్ కి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట ఆ ఇన్ఫర్మేషన్ ని. ఓకే, ఒక ఇన్ఫర్మేషన్ మనం 10 పేజెస్ కానీ 20 పేజెస్ 30 పేజెస్ కానీ అన్ని పేజెస్ లో మనది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకేనా, యాడ్ చేసేయచ్చు అనమాట. ఓకే, అలాగే వేరే ఫైల్స్ లో కోడ్ మొత్తం ఒకే చోట రాసుకుంటూ వెళ్ళిపోకుండా వేరే వేరే ఫైల్స్ క్రియేట్ చేసి ఆ ఫైల్స్ ఉన్న దాన్ని ఏంటంటే మనం క్రియేట్ చేసి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంక్లూడ్ చేసి ఆ కోడ్ అక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అలాగే కాంటాక్ట్ ఫామ్ లో చూసారు కదా, ఒక ఫామ్ ని మనం క్రియేట్ చేసినాం, మనకు కావాల్సిన మెయిన్ ఇదనమాట. అంటే చూడండి, ఫామ్ క్రియేట్ చేస్తాము, ఫామ్ ని మనం అంత బ్యూటిఫై చేసుకుందాం అనేది కూడా మనకు ఇంకోటి ఉంటుంది. ఫామ్ లో ఏంటంటే ఎన్క్రిప్షన్ అనేది కన్ఫామ్ గా ఇవ్వాలి. ఓకేనా, ఎన్క్రిప్షన్ పోస్ట్ చేస్తున్నాం. ఓకే, ఈ మెథడ్ అనేది పోస్ట్ అనేది ఉంది కదా, ఇది ఎక్కడ తీసుకుంటుంది, $పోస్ట్. ఓకేనా, దీని ద్వారా మనం పోస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ ఫామ్ లో మనం తీసుకుని ఎన్క్రిప్షన్ తీసుకుంటాము, మల్టీపార్ట్ ఆర్ ఫామ్ డేటా అని చెప్పి. అలాగే మెథడ్ అనేది పోస్ట్ చేస్తున్నాం మనం. ఓకేనా, లేకుంటే మనం ఇంకో విషయం ఇంకోటి కూడా చేయొచ్చు. ఇంకోటి ఏంటిదంటే
ఇక్కడ రీడైరెక్ట్ చేయడం అనమాట, యాక్షన్ అనేది ఇస్తాం. ఓకే, యాక్షన్ అనేది ఇచ్చేసి ఇక్కడ మనం ఏం చేస్తాం, కాంటాక్ట్ డాట్ పిహెచ్పి అని చెప్పి డైరెక్ట్ పిహెచ్పి ఫైల్ నేమ్ ఇచ్చేస్తాం అనమాట. ఇదేం చేసింది, రీడైరెక్ట్ అయ్యింది ఫస్ట్. ఓకేనా, ఈ యాక్షన్ అనేది ఇవ్వడం వల్ల మనకు చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే, మనం దీన్ని మళ్ళీ మీకు చెప్తాను, ఇది నిమిషం. నార్మల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ యాక్షన్ అనేది మనం ఇచ్చినప్పుడు ఏంటంటే, మనం ఈ బటన్ ని క్లిక్ చేసినప్పుడు, ఓకే, సెండ్ మెసేజ్ అనే ఈ బటన్ ని క్లిక్ చేసినప్పుడు మనకి ఇది ఏమవుతుంది, దానికి రీడైరెక్ట్ అవుతుంది అన్నమాట. ఈ పేజ్ కి ఫస్ట్ రీడైరెక్ట్ అవుతుంది. అంటే ఇందులో నుంచి కాంటాక్ట్ పేజ్ నుంచి అది వేరే ఆ పేజ్ కాంటాక్ట్ డాట్ పిహెచ్పి అనే దాని పేజ్ లోకి వెళ్ళిపోయి దాని నుంచి మనకి ఇది వచ్చింది అనమాట. ఓకేనా గైస్, సేమ్ ఏంటంటే దానికి అలా రీడైరెక్ట్ అయిపోతుంది. లేకుంటే ఏంటంటే నార్మల్ గా ఏంటంటే మనం ఈ ఫైల్ ని నార్మల్ గా ఇచ్చేసామనుకోండి, అది నార్మల్ గా వర్క్ అయిపోతుంది అనమాట. ఓకేనా, అంటే ఇంక్లూడ్ చేసేసి ఆ ఫైల్ ని మనం అక్కడికక్కడ మనకేంటి ఆ నోటిఫికేషన్స్ రావాలి కదా, సక్సెస్ అయిందా లేదా, లేకుంటే మనకి క్లయింట్ కి అర్థం కాదు కదా. సో మనం ఏంటంటే ఇంక్లూడ్ ఫైల్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, ఈ విధంగా ఏంటిది మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలాగే నార్మల్ గా కూడా యాక్షన్ ద్వారా కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, సేమ్ ఇదే పద్ధతిలో ఏంటంటే మనం పాపప్ ఫామ్స్ ని ఫామ్ అనేది మెయిల్ ఐడికి పంపించే విధానం అయితే మొత్తం ఇదే. ఓకేనా, సో ఏంటంటే పాపప్ ఫామ్ తీసుకున్నా సరే, కాంటాక్ట్ ఫామ్ అయినా, లేకుంటే రెగ్యులర్ గా ఒకవేళ పేజ్ లో ఉంటే నార్మల్ వేరే ఫామ్ ఏదైనా పెట్టినా సరే, ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే పిహెచ్పి ద్వారా మనం ఇలాగే ఒక మెయిల్ ఐడికి పంపించుకోవచ్చు. ఓకేనా, నేను ఇంకో మెయిల్ ఐడి ఇంకోటి పంపిస్తాను. చూడండి, మనం పంపించిన ప్రతి మెయిల్ ఐడి కూడా మనకి ఇక్కడ ఫామ్ డేటా అనేది మొత్తం ఏంటంటే మనకి ఇలా వస్తుంటుంది. ఓకేనా, ఇదే ఇలాగేందంటే మీరు ఈ టైప్ లో మీ ప్రాజెక్ట్ లో ఏంటంటే మీరు చేసే వెబ్సైట్ లో మీకు ఒక 2-3 వాటిని యూజ్ చేసేసుకోండి. ఎందుకంటే అది మనకి కూడా మనకు ప్లస్ ఇద్ది అనమాట, అదంతా ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి రీడైరెక్ట్ చేసుకోవడానికి. ఓకేనా, అంటే మీరు ఎంత డేటా అనేది మీరు ఎలా రీడైరెక్ట్ చేస్తారనేది మనం చూపించుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఓకేనా, జస్ట్ కాంటాక్ట్ ఫామ్ ఒకటే కాకుండా మనం ఇచ్చే డేటాస్, ఓకేనా, మన క్లయింట్ దగ్గర నుంచి ఎన్ని చోట్ల నుంచి మనం డేటా అనేది కలెక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా మనకు అర్థం అవుతుంది అనమాట. ఓకేనా, ఓకే గైస్, అయితే ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ క్లాస్. ఓకేనా, ఓకే దెన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లేకుంటే ఏంటంటే 1-2 సార్లు మళ్ళీ ఈ వీడియోస్ చూసుకోండి. లేకుంటే ట్యూటోరియల్స్ చెప్పాను కదా, W3 స్కూల్స్ ఒకటి, గిట్ హబ్ లో మనకి ఏంటంటే ఈ ఫైల్స్ వస్తాయి. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఇంకా అంత ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే, ఓకేనా, మీకు కౌంటర్స్ కానీ లేకుంటే ఇంకా ఏదైనా సిఎస్ఎస్ గ్రిడ్స్ కానీ ఏదైనా కావాలనుకుంటే మీరు ఏదైనా కోడ్ ఓపెన్ అందులో వీటిని యూజ్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఓకేనా, కాకపోతే తీసుకున్న ఇన్ఫర్మేషన్ నుంచి మనం దాన్ని ఇంకెంత ఇంప్లిమెంట్ చేసుకున్నాం అనే దాని మీదే మన టాలెంట్ అనేది ఉండిద్ది అనమాట. ఓకేనా, ఆడు మనకు స్ట్రక్చర్ అనేది ఇస్తాడు.
ఇలా రన్ అవ్వాలని చెప్పి మన జేఎస్ లేకుంటే పిహెచ్పినో వాళ్ళు ఇస్తారు అది. దాన్ని మనం ఇంకెలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? ఓకే గైస్, దెన్ బై అండ్ గుడ్ లక్.